అప్పుడు ఏం చేయాలి మనం? డబ్బులు పట్టుకుని చూపెట్టాలి. ఇప్పటిదాకా చూపెట్టింది 62 కోట్లు క్యాష్ కాదు, వ్యాపారాల్లో పెట్టుబడిని చూపించారు, అటాచ్మెంట్. ఇది వ్యాలిడ్ కాదు. ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారంటే వ్యాలిడ్ కాదు. వాళ్ళు బంగారం కొనారంటే దానికి నీ ప్రభుత్వానికి ఏంటి సంబంధం? డిస్టిలరీ వాడు బంగారం కొనుక్కుంటే వాడికి వీళ్ళకి ఏంటి సంబంధం? వాడు బంగారం కొనుక్కుని రేపు రేటు పెరుగుద్దని కొనుక్కుంటాడు, అంతే. దాని ప్రభుత్వానికి ఏం సంబంధం? ఇకపోతే ఎలక్షన్ లో ఖర్చు పెట్టారు, నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు ఎలక్షన్ లో ఖర్చు పెట్టావు అనేది? తెలుగుదేశం ఖర్చు పెట్టలేదా? అదే కదా, ఆయన ఈ డబ్బే ఖర్చు పెట్టారు ఎట్లా చెప్తావు? కాబట్టి అదేది ప్రూవ్ కాదు. కానీ వీళ్ళు ఏంటి, సాధారణంగా మీరు అంటే ఇది డెప్త్గా అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. క్రైమ్ రిపోర్టింగ్లు చూసుంటారు చాలా కాలం. మీరు ప్రతిసారి దొంగతనం చేసినోడో మర్డర్ చేసినోడో ఎక్కడ అరెస్ట్ చేసామని చూపెడతారు? బస్ స్టాండ్ దగ్గరలో, రైల్వే స్టేషన్ దగ్గరలో, హైవే మీద వెళ్తుండగా, సో రూట్ దాటుతుండగా అని చెప్తారు. అక్కడ ఎందుకని? కోర్టును నమ్మించడానికి ఒక స్క్రీన్ ప్లే కావాలి. వీడు సో షాపులో దొంగతనం చేశాడు, ఆ తర్వాత అమ్మడానికి ఊళ్ళో ప్రయత్నించాడని ఒకళ్ళిద్దరు షాపుల వాళ్ళతో దొంగ సాక్ష్యాలు చెప్పిస్తారు. వాళ్ళు మేము కొనమన్నారు, దాంతో పక్క ఊళ్ళకి వెళ్ళి అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే మా పోలీసులు బస్ స్టాండ్లో రెడీలో కూర్చుని ఉన్నారు.